మొదటి పాఠశాల వివేకవర్ధిని హై స్కూల్. ఎందుకంటే నా కెరీర్ యాజ్ ఏ టీచర్గా నేను ట్రైనింగ్ అయిన తర్వాత 98లో మొదటిసారి నా ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించింది వివేకవర్ధిని హై స్కూల్ ప్రాంగణం. కాబట్టి ఆ మెమొరీస్ ఇప్పటికి కూడా నాకు ఇంకా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి విద్యార్థి మీకు వయసు పెరిగి ఉండొచ్చు, నేను కూడా 50లో ఉంటాను, మీరు మేము 40లో ఉండి ఉంటారు. కాకపోతే ఏంటంటే అదే ఆ ఫేసెస్ నాకు ఇప్పుడు ఇంకా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మీరేదో పెద్ద పెరిగారు అంటే మేబీ మీ అంతస్తులో స్థాయిలో మమ్మల్ని దాటిపోయారు. మేము అసలు మీ ముందు ఆఫ్టర్ ఆల్ అన్నట్టు ఇప్పుడు చెప్తున్నా. అసలు అంటే మీరు అందుకున్న స్థాయి అంటే మీ విజయంలో మాదో కొత్త గొప్ప కాంట్రిబ్యూషన్ ఉందని చాలా గర్వంగా చెప్పగలము. మీరు చేరుకున్నటువంటి స్థాయి, మీరు సాధించినటువంటి విజయాలు గవర్నమెంట్ సెక్టార్లో మంచి మంచి గెస్టెడ్ స్థాయిలో మీరంతా ఉన్నారు. అది మీరు సాధించడానికి మెయిన్ కారణం పాఠశాల విద్యార్థులు అయితే మీరు పాటించినటువంటి క్రమశిక్షణ 100% అని చెప్పారు. అదేవిధంగా మీరు పడినటువంటి కష్టం చాలా అభినందనీయమండి. ఇలాంటి కార్యక్రమాన్ని నిజంగా 25 సంవత్సరాల వసంతాన్ని జరుపుకుంటున్నటువంటి, అదేవిధంగా మీరు చేసినటువంటి శ్రమ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2024లో నేను గవర్నమెంట్ టీచర్ జాబ్కి వెళ్ళాను. అన్ఫార్చునేట్గా నాకు రాలేదు. అయితే ప్రజెంట్ నేను న్యూ విజన్ పాఠశాలలో గత 9 సంవత్సరాలుగా సోషల్ స్టడీస్ టీచర్గా పనిచేస్తున్నాను. అప్పుడు మీ మనస్తత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉన్నారంటే కంప్లీట్గా ఆపోజిట్ అన్నాడు. క్లాస్కి వెళ్ళాలంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది ఆనాడు మాకు. మీతో వెళ్ళి మీతో మాట్లాడి మీకు విజ్ఞానాన్ని అందించాలనేటువంటి తాపత్రయం 100% మాకు ప్యాషన్ ఉండేది, మీకు చదువుకోవాలనేటువంటి ఆసక్తి ఉండేది. ఇప్పుడు 100% లేదండి. నేను టీచర్గా జాబ్ చేస్తున్నాను, కాకపోతే నాకు జస్ట్ ఒక జాబ్ అంతే, అది సాటిస్ఫాక్షన్ 100% లేదు. క్లాస్కి వెళ్తే ఏ కంప్లైంట్ వస్తుంది అన్నటువంటి భయం, ఏ మాత్రం కూడా మనం దండించడానికి లేదు, మందలించడానికి లేదు. ఈ రోజు గడిస్తే ఎటువంటి కంప్లైంట్ లేకుండా మేనేజ్మెంట్ నుంచి కానివ్వండి, పేరెంట్ నుంచి కానివ్వండి, అది మనకి సక్సెస్ఫుల్ డే అన్నట్టే. కాకపోతే ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఈ ప్రొఫెషన్ 28 ఇయర్స్ నుంచి ఉన్నాం కదా, వేరే దానికి వెళ్ళలేక దాంట్లోనే సతమతం అవుతూ కంటిన్యూ చేస్తాను. ఎటువంటి సాటిస్ఫాక్షన్ 100% లేదు. పిల్లల మనస్తత్వాలు పూర్తిగా మారిపోయినాయి. మీరు చెప్తే వినే పరిస్థితి ఎవరికి లేదండి. ఒక 10% స్టూడెంట్స్ ఉన్నారేమో. మొత్తం వాళ్ళ మైండ్స్ మొత్తం పొల్యూట్ అయిపోయినాయి మొబైల్స్తోని. టీచర్స్ అంటే 100% రెస్పెక్ట్ లేదండి. పేరెంట్స్ అంటే గౌరవం లేదు. నేను చూస్తా ఉన్నా, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆ పాఠశాలలో పనిచేశాను. అంతకుముందు మధు విద్యాలయం వైరాలో పనిచేశాను. రూరల్ బ్యాక్గ్రౌండ్ స్కూల్స్లో, అదేవిధంగా అర్బన్ స్కూల్స్లో కూడా పనిచేశాను. మాకు జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఏమైనా ఉంటే మీలాంటి విద్యార్థుల జ్ఞాపకాలే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు మాకు 100% ఎవరు గుర్తుంటారండి. మేము చెప్తున్నాం కదా, జస్ట్ ప్రొఫెషన్, ఒక జాబ్ చేస్తున్నాం అంతే, ప్రొఫెషన్ కాదు, అది టీచింగ్ కాదు. ఎందుకంటే సైకలాజికల్గా సాటిస్ఫై అయినటువంటిది ఇప్పుడు ఉన్నట్టు మేము చేసే జాబ్. అది ఏదైనా మనం ఒక పని చేస్తే దాంట్లో పనిలో తృప్తి ఉండాలి. అది 100% మాకు లేదండి. ఏంటంటే క్యాజువల్గా ఒక జాబ్ చేయడం వరకే మాకు ఉన్నటువంటి తృప్తి. నేను ఇంత కొద్దిగా నాకు ఆరోగ్యం సహకరించకపోయినా నేను వచ్చాను 100% అటెండ్, ఎలాంటి పరిస్థితులు అయినా సరే నేను అటెండ్ కావాలనే ఉద్దేశంతో వచ్చాను. ఎందుకంటే నాకు మీ మీద ఉన్నటువంటి అభిమానం అని కాదు, అక్కడ మీరు మా పట్ల చూపేటువంటి అభిమానం. ఆ గ్రూప్లో దాదాపు 10 రోజుల నుంచి ఎంత యాక్టివ్ ఉన్నారో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి మీరు పడినటువంటి శ్రమ నిజంగా వర్ణనాతీతం. ఇక్కడే దానికి ఆ ఫలితం అనేది కనిపిస్తూ ఉంది. కానీ ఇంత ఐక్యత ఇప్పుడు ఈ సంవత్సరం చదివితే లేకుంటే ఒక 5 years చదివితే తర్వాత మర్చిపోయేటువంటి స్నేహాలు ఉన్నాయి. అన్ని ఇప్పుడు వ్యాపార ధోరణిలో ఉన్నటువంటి స్నేహాలు. ఇన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాలు అంటే ఒక మనిషి నిజంగా అనుకుంటే సగం జీవితం. అది 50-60 సంవత్సరాలు అంటే సగం జీవితం అండి. అలాంటి 25 సంవత్సరాల కాలంలో మీరంతా కలిసి అదే ఐక్యతతో, అదే ప్రేమాభిమానాలతో, అదే అనుబంధంతో మీరున్నారు, అదే అభిమానంతో మమ్మల్ని ఆహ్వానించారు. నిజంగా ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను. మళ్ళీ ఇలాంటి అవకాశం వేరే స్కూల్స్లో నాకు 100% రాదు. అప్పుడు చేసుకుని పిల్లల్ని సాటిస్ఫై చేస్తూ, మేనేజ్మెంట్ని సాటిస్ఫై చేస్తూ, పేరెంట్ని సాటిస్ఫై చేస్తూ ఇంటికి వెళ్తే ఎవరికి కాల్ వస్తుందో తెలియదు. పేరెంట్ డైరెక్ట్ ఫోన్ చేస్తాడు, ఎప్పుడైనా ఏ కాలమైనా ఏ టైం అయినా ఫోన్ చేయొచ్చు. మేనేజ్మెంట్ మార్నింగ్ స్కూల్కి వెళ్తే
మార్నింగ్ ప్రిన్సిపల్ సార్ ఛాంబర్కి పిలిచి ఆయన ఏమంటాడో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ చేస్తాను. ఆనాడు నేను పోస్ట్ ఆఫీస్ అండి మాది, సైకిల్ మీద వచ్చేవాడిని, 8కి వచ్చేసి 6 వరకు వెళ్ళామండి ఈవినింగ్. ఎటువంటి అలసట లేదు. కాకపోతే మీరు ఇచ్చినటువంటి బూస్టింగ్ అది. ఇక్కడ మేము మోటివేట్ అయినాం జాబ్ చేయడానికి, టీచింగ్ చేయడానికి మోటివేట్ అయినాము. దానికి కారణం 100% మీరే. నాకు నేనప్పుడు ఎంగుగా ఉన్నా, చాలా ఎంగుగా ఉన్నా, మేబీ ఇంకా లావుగా ఉండుంటా, చాలా ఎనర్జెటిక్గా ఉండుంటా. ఆ ఎనర్జెటిక్గా నేను పాఠాలు చెప్పడానికి కారణం మీరే 100%. అది నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్. తర్వాత అలాంటి మోటివేషన్ నాకు మళ్ళీ ఎక్కడ దొరకలేదు. నేను ఆల్రెడీ తల్లడ బాలభర్తి స్కూల్లో ఒక 4 సంవత్సరాలు చేశాను, మధు విద్యాలయం తల్లడ వైరాలో చేశాను ఒక 8-9 సంవత్సరాలు, ఇక్కడ న్యూ విజన్లో 9 సంవత్సరాలుగా చేస్తాను. కాబట్టి అటువంటి అభిమానాలు, అదే పేరెంట్స్ అయినా సరే అండి, పేరెంట్ మిమ్మల్ని, మీ పేరెంట్స్ని కలిసినప్పుడు అదే రెస్పాన్స్ ఉంది. కాబట్టి ఇటువంటి అభిమానాన్ని మళ్ళీ నేను ఏ స్కూల్లో కూడా పొందుతానని అనుకోలేదు, పొందను కూడా 100%. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మీరు మంచి స్థాయిలో ఉన్నారు, ఓకే. కాకపోతే ఏంటంటే మీ విలువైనటువంటి సమయాన్ని కుటుంబం కోసం కేటాయించండి. వివేకవర్ధన్లో నేను నేర్చుకున్నాను. కాబట్టి మీ భవిష్యత్తు, అదేవిధంగా మీరంతా కూడా కుటుంబంతో, పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.